వదిలేసి కారు నేను బయలుదేరి నేను చూస్తున్నాడు ఆయన అడిగితే నువ్వు ఒక్కడే పెడతావు, నువ్వు 100 నేను 100 అందరూ కలిపి 1000 అయినాయి. ఇక్కడ పెద్దదే ఉండాలి ఫిగరు. ఇది గవర్నమెంట్ కాదు, పార్టీ. నా పేరు వేజండ్ల సాయి కుమార్. నేను మొన్న యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా యువజన అధ్యక్షుడిగా పోటీ చేశాను. కాగా మొన్న జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అలాగే మన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో జరగనున్నది. కావున మన జిల్లాలో ఉన్నటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, మండల వైస్ ప్రెసిడెంట్లు, బాడీలు, అన్ని బాడీసు, గ్రామాల నుంచి కూడా యువత భారీ ఎత్తున తరలి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి వందలాది కార్లతో రేపు ఉదయం 6 గంటలకు హైదరాబాద్కు బయలుదేరనున్నాం. ఇంచుమించుగా ఖమ్మం నుంచి 1000 మంది యువకుల దాకా వెళ్తూ ఉన్నాం. ఎందుకు అంటే యువత అనేది రానున్న రోజుల్లో ఒక శక్తిగా మారనుంది. యువత ఉంటేనే ఏ పార్టీ అయినా బలోపేతం అవుతుంది. కాబట్టి యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయాలని రాహుల్ గాంధీ గారు పెట్టిన ఆర్గనైజేషన్ని ముందుండి అందరూ నడిపించాలి. కాబట్టి ఆ ముందుండి నడిపించేది రాష్ట్రానికి శివచరణ్ రెడ్డి గారే. కాబట్టి ఆయన యొక్క ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగనుంది. కాబట్టి ఖమ్మం నుంచి భారీగా అందరు తరలి రావాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. మన ఖమ్మం నుంచే ఒక హైప్ క్రియేట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. గతంలో ఒక 45 రోజులు ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నడిచాయి. అవి చాలామందిని చాలా విధాలుగా అందరికీ కొత్త వాళ్ళకి ఎంతో ఊరటగా ఎన్నో కష్టాల మధ్య ఎంతో ఆటుపోట్ల మధ్య జరిగాయి. అట్లనే ఈ ఎలక్షన్స్ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ మాదిరి జరిగాయి. అది అందరూ వీక్షించారు. ఖమ్మం, మధిర, వైరా, పాలేరు, సత్తుపల్లి ఇలా 5 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మన యువత పాల్గొనడం జరిగింది. భారీ మెజారిటీ కూడా ఫస్ట్ టైం మన యూత్ కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం మన జక్కిడి శివచరణ్ రెడ్డి ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని మెజారిటీ ఇప్పుడు మనం దగ్గర 3 లక్షల పైచిలకు మెజారిటీ మనం యూత్ కాంగ్రెస్లో జక్కిడి శివచరణ్ రెడ్డిని మనం ఎన్నుకోవటం. గతంలో అప్పుడు ఎంతోమంది నుంచోని కూడా పై స్థాయిలో ఎమ్మెల్సీ వాళ్ళు కూడా నుంచోని కూడా తట్టుకోలేక జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదరణని జక్కిడి శివచరణ్ రెడ్డి మీద ఉన్న ఆయన వైపు యువత మొత్తం ఆయన వైపే ఉంటూ ఆ రోజు ఆయన మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు ఎన్ని కేసులు పెట్టినా 1-2 రోజులు ఆపడం కూడా జరిగింది ఎలక్షన్స్. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసినా ఆ కార్యకర్తలు ఆయన వైపు నుంచి పోటీ చేస్తున్న కార్యకర్తలని ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు మేము కూడా దాంట్లో భాగమే. మా హోటల్లో ఏం జరిగింది కూడా అక్కడ మన హైదరాబాద్ నుంచి వచ్చిన టీంని ఆ రోజు వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పెట్టారు, ఇక్కడ కొంతమంది నాయకులు. అయినా కానీ ఇలా ఎన్నో అంశాలను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అట్లాంటి అన్నిటి నుంచి మనం తొక్కుంటూ వచ్చి ఈరోజు జక్కిడి శివచరణ్ రెడ్డి భారీ ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది. మన ఖమ్మం నుంచే అది మొదలైంది. ఇలా ఖమ్మం నుంచే ఏదైనా తెలంగాణ స్టేట్లో మన ఖమ్మం నుంచే ఏదైనా మొదలవుతుంది అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు ఇక్కడ మన యువజన కాంగ్రెస్ నాయకులు. ఇట్లా రేపు జరగబోయే మన ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి జిల్లా నుంచి అట్లనే మన గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి ఇట్లా అందరూ సెక్రటరీలు అయితేనే టౌన్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇట్లా చాలా రకాల గ్రేడ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కరికి మెసేజ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. దీని నుంచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. రేపు ఒక భారీ సంఖ్యలో కార్లు ర్యాలీతో ఖమ్మం అంటే ఏంటో చూపించబోతా ఉన్నాం. రేపు మరొకసారి ప్రతి ఒక్కరికి యూత్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సుఖాల్లో కష్టాల్లో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అండగా ఉంటారు. వారితో పాటు నేను కూడా మీకు 24/7 మా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ఇలాంటి జాబ్స్ అయినా ఎంఆర్ఓ ఆఫీసులు అయినా పోలీస్ స్టేషన్లు అయినా ఏదైనా ఇలా మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మీకు పర్సనల్గా ఉన్నా సరే మాకు చెప్పండి. మేము వాటిని సాల్వ్ చేసే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రతిదీ మాకు ఒక ఫోన్ చేయండి చాలు, మేము మీ వెంట ఉంటాం. ఎందుకంటే మీ వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉండగలిగాం అందరం కూడా.
అందుకని మేము మీకు 24/7 అందరికీ అందుబాటులో ఉంటాం. వన్స్ అగైన్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ యూత్ మొత్తానికి, ఖమ్మం జిల్లా యువతకు మొత్తానికి కూడా మా తరపు నుంచి, మా టీం అందరి తరపు నుంచి కూడా మీ అందరికి ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రేపు అందరూ ఇది హాజరవ్వాలని చెప్పి మరీ కోరుకుంటా ఉన్నాను. నా పేరు బాణోత్ కోటేష్ నాయక్. నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్. యువజన కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ జరిగినట్టు రాష్ట్రంలో జక్కిడి శివచరణ్ రెడ్డి అన్న 2,17,000 పైచిలుకు ఓట్లతో భారీ మెజార్టీ గెలుపొందారు. రేపు జరగబోయే జక్కిడి అన్న ప్రమాణ స్వీకారానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన తెలంగాణ క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి ఆధ్వర్యంలో రేపు ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరుగుతున్నది. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున యువకులు మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి ఉన్న జనరల్ బాడీ మన యూత్ కాంగ్రెస్ ఎలక్ట్ అయిన వాళ్ళతో పాటు యువకులు, నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున రేపు ఉదయం 6 గంటల నుంచి భారీ ఎత్తున ర్యాలీగా ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు 286 సంవత్సరం సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలని ప్రభుత్వ సెలవు ప్రకటించారు దినంగా. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులను కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. सबको नमस्कार। कल जो हमारे स्टेट प्रेसिडेंट शिवचरण रेड्डी जकड़ी साहब का जो ओथ सेरेमनी है, उसके लिए खम्मम असेंबली के तरफ से, खम्मम डिस्ट्रिक्ट प्रेसिडेंट्स के तरफ से और जो है सो वाइस प्रेसिडेंट्स के तरफ से हम सब मिलके जकड़ी साहब को मुबारकबाद देने के लिए जा रहे हैं। हमारे राष्ट्र मुख्यमंत्री हमारे रेवंत रेड्डी साहब भी आ रहे हैं, इनकी सदारत में हो रहा, और खम्मम डिस्ट्रिक्ट से और असेंबली से 1000 आदमियों का टारगेट लेके चल रहे हम। आप सब के साथ से हम लोग हैदराबाद को कल सुबह 6 बजे निकलने वाले हैं, और आप सब लोग आगे साथ दीजिए। जैसा 2 लाख मेजॉरिटी दिए जकड़ी शिवचरण रेड्डी साहब को, इसी तरह कल जो प्रोग्राम हमारा है उसके अंदर आप सब पार्टिसिपेट करना ज़रूरी है। और आने वाले वक्त में जैसा राहुल जी बताए उस हिसाब से हम सब आपका साथ देंगे, आप लोग भी हमारा साथ दीजिए।